హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి. శ్రీమద్ భగవద్గీత స్వామివారి బోధ నుండి మనకు ఆత్మానుభవం ఎందుకు కలగాలో తెలుసుకుందాం. భగవంతుని ఎలా దర్శించాలి అంటే, ప్రాణమున్న ప్రతి జీవి ప్రాణే, సర్వజీవులలో ప్రాణాన్ని నేనే అని పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. పరమాత్మని దర్శించాలి అంటే సర్వజీవులలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని నువ్వు దర్శిస్తే పరమాత్మను దర్శించినట్లే. ఎదుటివాణ్ణి ఆత్మస్వరూపంగా చూడాలి, నిన్ను నీవు కూడా ఆత్మస్వరూపంగా చూసుకోవాలి. మనం ఇప్పుడు అందరినీ ఎలా చూస్తున్నాము? ఆకార వికార విశేషాలతో మాత్రమే చూస్తున్నాం. కానీ ఎలా చూడాలి? ఆత్మస్వరూపంగానే చూడాలి. అందుకని ఆత్మానుభవం పొందాలి. ఆత్మానుభవం అంటే అర్థం ఏంటి? అందరిలో తనను దర్శించాలి, అందరినీ తనలో దర్శించాలి. ఏంటండి? అందరినీ తనలో దర్శించాలి, అందరిలో తనను దర్శించాలి. ఇదే ఆత్మానుభవం. ఎప్పుడైతే నీకు అనుభవం కలుగుతుందో అప్పుడే పరమాత్మ నీకు కనబడతాడు. ఈ ఆత్మానుభవం ద్వారా నువ్వు పరమాత్మను తెలుసుకోవచ్చు. కాబట్టి మానవుడు తప్పక సాధించవలసిన అనుభవం ఏమిటి అంటే ఆత్మానుభవం. పరమాత్మను తెలుసుకోవాలంటే ఆత్మానుభవం తప్పక పొందవలసిందే. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, ఇది అనన్యమైన భక్తి ద్వారా మాత్రమే ఈ ఆత్మానుభవం సాధ్యమవుతుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.